కళ్ళు తిరిగి పడిపోతే కనీసం జాలి కూడా చూపించకుండా అలా మాట్లాడతావేంటి నాన్న? నా కోసం నేనేమన్నా పూజ చేయమన్నానా? మార్నింగ్ నుంచి ఏమీ తినకపోతే ఎవరికైనా పైత్యం ఎక్కువైపోయి వామిటింగ్ అయిపోతుంది. అయినా బేకరీకి ఏమీ చేత కదని తెలిసి ఎందుకు ఇలాంటివి చేస్తావు జయమ్మా? హిట్లర్ చూసావా, తను బానే ఉంది. అంత యాక్టింగ్ చేయమ్మా, వదిలేసి నీ పని నువ్వు చూసుకో. అసలు నిన్ను ఇంట్లో ఉండమంటే ఎక్కడికి వెళ్ళావు? నేను బిజినెస్ మీటింగ్ ఉండి వెళ్తున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు జయమ్మా, ప్లీజ్. ఉంటాను. ఏజే, ఒక్క నిమిషం. అయ్యో బాను, రమా రమా రమా, ఒక్కసారి ఇలా రావా. ఏమైంది జయమ్మా? భాను వామిటింగ్ చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయిందే. తొందరగా వచ్చి చూడు. అవునా, ఒక్క నిమిషం. చిత్ర, నా కార్లో మెడికల్ కిట్ ఉంటుంది, తీసుకురా. రారమ్మా, పదండి. అమ్మో, ఇంజెక్షనా? వద్దు, నాకు భయం. నాకేం వద్దు, ప్లీజ్ తీసేయండి. వద్దు, తీసేయండి. ఏంటి తీసేది? ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఇచ్చేసారా? అందుకేనా సుర్రమంటుంది? ఎలా ఉంది బాను? నాకేం కాలేదు జయమ్మ. మేకప్ లేకుండా ఉన్న మాయని చూసినందుకే కళ్ళు తిరిగి పడిపోయాను. నీరసంతో ఉన్నా హాస్యరసం తగ్గలేదు. ఏం తిన్నావు బాను? వీళ్ళెవరో వండిందే తిన్నాను. ఆ ఫుడ్డే నీకు పడలేదు అనుకున్నాను. ఆకలి మీద తెలియలేదు గాని కడుపులో తిప్పుతున్నప్పుడే అనుకున్నాను వీళ్ళే వండుంటారని. మష్రూమ్ తిని వాష్రూమ్కి పరిగెత్తేదాకా గుర్తుంది. ఆ తర్వాత బెడ్రూమ్లోనే కళ్ళు తెరిచాను. నువ్వు వ్రతం పూర్తి కాకుండానే ఉపవాసం విడిచిపెట్టాలనుకున్నావు, కానీ నువ్వు వ్రతం బ్రేక్ చేయడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకే తిన్నది కాస్త బయటకేసేశాడు. ఇప్పుడు నువ్వు ఖాళీ కడుపుతో ఉన్నావు కాబట్టి ఉపవాసంతో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు వ్రతం కంటిన్యూ చేయొచ్చు. బాను, వద్దు బాను, నా కోసం ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు. ఇప్పటికే కళ్ళు తిరిగాయి. ఇంకా ఉపవాసం ఉంటే ఏమవుతుందో ఏంటో. వద్దు, తినేసే బాను, తినే. ఏంటి జయమ్మ, ఫీల్ అవుతున్నావా? నేనిప్పుడు కాదు, సీత వేషంలో మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను, మా కాబోయే అత్తగారికి ఉండాల్సిన లక్షణాలేవి లేవని. మీరు మొదటి నుంచి తనే మా అత్తగా రావాలని కోరుకున్నారు. మీరు కోరుకున్నదే జరిగింది. కానీ ఇప్పుడు నేను భయపడిందే జరుగుతుంది. కొత్త కోడలు రాగానే నన్ను పక్కన పెట్టి తనతో పూజ జరిపించాలనుకున్నారు.
మీ ముచ్చట కాదండం ఎందుకని మౌనంగా అవమానం దిగమింగాను. కానీ ఏం జరిగింది? ఈ ఇంటి ఇల్లాలకి ఉండాల్సిన సహనం ఆమెకి ఏ మూలలో కూడా లేదు. ఈ వ్రతమే కాదు, ఈ ఇంటి కోడలిగా ఏది సవ్యంగా చేయడం భాను వల్ల కాదు. ఏమన్నా మళ్ళీ అను? నేనేంటి, ఈ ప్రపంచమే అంటుంది. ఆ ప్రపంచానికి నేను చాలాసార్లు బుద్ధి చెప్పాను. అది నీ దగ్గరే నేర్చుకోవాలి. అంటే నీ ఉద్దేశం? ఏయ్ దక్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వ్రతం కంటిన్యూ చేస్తున్నాను. జయమ్మ, మీరేమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏజే క్షేమం కోసం మీరెంత ఆలోచిస్తున్నారు. ఈ వ్రతం మధ్యలో ఆగిపోతే ఏం జరుగుతుందని భయపడుతున్నారు. అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఈ వ్రతం కొనసాగిస్తాను. మీ అబ్బాయి వచ్చే వరకు ఉపవాసంతో ఉంటాను. ఈ ఉపవాసం నేను ఏజే కోసం ఉండటం లేదు. నా మీద నమ్మకం పెట్టుకున్న జయమ్మ బాధపడకూడదని ఉంటున్నాను. ఇదంతా నా వల్ల అవుతుందని మీకు బుద్ధి చెప్పడానికైనా చేస్తాను. చంద్రుడు కనిపించట్లేదేంటక్క? మబ్బుల చాటున ఉన్నట్టున్నాడు. మరి చంద్రుడు కనిపించేదాకా ఆగాలా? ఎందుకు? చంద్రోదయం టైం అయిపోయింది కదా, మన తంతు మనం పూర్తి చేద్దాం. సరే. అందరికీ భర్తలున్నారు. నాకుండి కూడా ఒంటరిగా ఉండాల్సొచ్చింది. ఏజే ఇద్దరిని ఇక్కడే ఉంచినట్టు మా ఆయన్ని కూడా ఇక్కడే ఉంచి బిజినెస్ చేసుకోమంటే ఏం పోయింది?
బాయ్. ఏదో ఛాలెంజ్ చేసినట్టున్నావు. ఏజే వచ్చి పాయసం తినిపిస్తాడని నిలబడే కలలు కంటోంది. ఎందుకొచ్చిన బాధ? మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావేమో. వ్రతం లేదు, ఉపవాసము లేదు. నీ పాయసం నువ్వే తాగేసి వెళ్ళి బజ్జమ్మా. ఇవాళ నువ్వు పస్తులుండాల్సిందే. చంద్రోదయం అయిపోయింది. సూర్యోదయం దాకా ఎదురు చూస్తానంటే నీ ఇష్టం. ఈ ఏజే ఇంకా రాలేదేంటి? పాపం భాను నా కోసం పూజ చేయడానికి సిద్ధపడి నీరసంగా ఉన్నా అలాగే నిలబడింది. సారీ జయమ్మా, నీకోసం నేను నా మనసు చంపుకుని ఏజే కోసం ఎదురు చూశాను. అయినా రాలేదు. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. అందరూ పెళ్లి చేసుకుని భర్తలతో సంతోషంగా ఉన్నారు. నా లైఫ్ ఏంటి ఇలా అయ్యింది? ఇష్టం లేని పెళ్లి, ఇష్టపడని మొగుడు. ఇదసలు పెళ్ళే కాదు. ఏ గుమస్తాతో పెళ్ళైపోయినా ఉన్నంతలో సర్దుకుపోయేదాన్ని. పోపు డబ్బాలో పొదుపు చేసుకుని ఖర్చులన్నీ అదుపు చేసుకుని అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఈ దొంగ పెళ్లికి విలువే లేదు. అయినా సరే జయమ్మ కోసం ఉపవాసం కంటిన్యూ చేస్తుంటే ఈ మనిషి, చిచి మనిషి కాదు, ఈ హిట్లర్ కావాలనే నేను ఆకలితో మాడి చావాలనే ఇంకా ఇంటికి రాలేదు. ఛ! ప్రభాస్, కంటికో విజన్ డివైడ్ అయిపోతుందేంటి?
ఇద్దరున్నారేంటి? ఇంకొకరెవరు? ఏమైంది నీకు? ఆకాశంలో కరెంటు పోయిందా? అంత చీకటిగా ఉందేంటి? ఉపవాసం ఉన్నావా? ఆ, అవును. మ్మ్. మీరా? మీకు అసలు మనసుందా? మానవత్వం ఉందా? హార్ట్ ఉందా? బ్రెయిన్ అనే ఒక పార్ట్ ఉందా? పాపం బిడ్డ ఉపవాసం ఉందే, వెళ్ళి ఇంత తినిపించి ప్రాణాలు నిలబెడదామన్న ఆలోచన లేదా? సెంటిమెంట్ కూడా లేదా? ఇంచు మందు ఇంగితం అనేది లేదా? అబ్బా! మూలగడానికి కూడా ఓపిక లేదే. నా మీద అరవడానికి మాత్రం ఓపిక ఉందా? ఇప్పుడు అది కూడా లేదు. బస్తాలో ఇక్కడే పడుండాలా? కాస్త లోపలికి తీసుకెళ్తే ఏం పోయింది? ఏయ్ హిట్లర్! జయం ఒక పని చేయదు కదా. ఈ పిచ్చి మాలోకం సంగతి తెలిసి పూజలు చేయించడం ఏంటి? నేను చచ్చిపోయానా? యమధర్మరాజు దున్నపోతు మీద వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాడా? లేదు, దున్నపోతునే నేను ఎత్తుకెళ్తున్నాను. ఈ పరిస్థితిలో కూడా వాగుడు ఆపవు కదా. నోరు మూసుకో.